క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం బలగం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఉర్లాపు రాజేశ్వరరావు, శ్రీమతి విమల కుమారి. పుట్టినరోజు జరుపుకుంటున్న ఉర్లాపు అనుదీప్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కియాన్కు మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శ్రీ ఉర్లాపు రాజేశ్వరరావు, శ్రీమతి విమల కుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ జాగీర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తిరుమల రెడ్డి, రాయపరెడ్డి, విజయరాణి కుటుంబ సభ్యులు. తిరుమల రెడ్డి, రాయపరెడ్డి గారి 82వ పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు విజయరాణి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుమార్తెలు, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జేసు తిరుహృదయం పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తుమ్మా సుధీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు కీర్తిశేషులు. ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ జయంతి సందర్భముగా ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ చారిటబుల్ ట్రస్ట్ను ఆశీర్వదించమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ. జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, జోసెఫ్ జేవియర్ పీటర్, ఎలిజబెత్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, అంతోనీ థోమస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ. సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుకుంటున్న కుమారుడు అంతోనీ స్నేహితును, హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ. పుట్టినరోజు సందర్భముగా అన్నపురెడ్డి, ఆరోగ్యరెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సమయం ఇది అర్చన సమయం, ప్రభు పూజా సమయం ఇది అర్చన సమయం. అనురాగ హృదయముతో ప్రియ యేసుని కొలిచెదము. ప్రభు పూజా సమయం ఇది అర్చన సమయం. వికసించెను తూర్పున ఉదయం, కనిపించెను దేవుని సదనం. వికసించెను తూర్పున ఉదయం, కనిపించెను
ప్రకాశించెను దేవుని సదనం ఆరాధనతో ఆనందముతో ఆరాధనతో ఆనందముతో జీవన జ్యోతిని కీర్తింతుము ప్రభు పూజా సమయం ఇది అర్చన సమయం ప్రభు పూజా సమయం ఇది అర్చన సమయం అనురాగ హృదయముతో ప్రియ యేసుని కొలిచెదము ప్రభు పూజా సమయం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ప్రభుక్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుతాల అంతోని వారి పుణ్యక్షేత్రం ఆహ్వానం మరియు బలి పూజలు మనం పాల్గొని ప్రార్థించుదాం. ఈరోజు యేసు ప్రభు మూగ వ్యక్తిని స్వస్థపరచడం మనం ధ్యానిస్తాం. ఒకసారి పునీత అంతోని వారి దగ్గరికి మూగ చెవిటి వ్యక్తి పాప సంకీర్తనం చేయడానికి వచ్చాడు. అయితే మూగవాడు కాబట్టి తాను పేపర్లో తన పాపాలన్నీ రాసుకొని పాప సంకీర్తనము చేయడానికి అంతోని వారి దగ్గరికి వచ్చేసి ఆ పేపరు అంతోని వారికి ఇచ్చారు. అంతోని వారు ఆ పేపరు అతడు రాసిన పాపాల పేపరు చూస్తూ ఆ విధంగా అతని కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ తరుణములో అతడు పశ్చాత్తాపముతో అంతరంగములో తన తప్పులు ఒప్పుకుంటూ దుఃఖముతో ప్రభువుని వేడుకుంటున్నాడు. ఎప్పుడైతే పాప సంకీర్తనం అయిపోయిందో అంతోని వారు అతనికి పాప పరిహార ఆశీర్వాదం ఇచ్చారో ఆ పాపాలు వ్రాయబడిన పేపర్ అంతా తెల్లగా అయిపోయింది. దాని అర్థం ఏమిటంటే అతడు సంపూర్తిగా క్షమింపబడి అతని హృదయం పవిత్రమైందని అర్థం. ఆ తర్వాత కొద్దిసేపటికే అతడి యొక్క ఆ జబ్బు మూగ చెవిటితనం కూడా వెంటనే పాప పరిహారం అయిపోగానే అతడికి స్వస్థత పొందుకున్నాడు. ఈ విధంగా అంతోని వారు అనేక రకాల స్వస్థతలు చేసి ఉన్నారు. అయితే స్వస్థత జరగడానికి ప్రధానంగా మనకు కావలసింది నిశ్చలమైన విశ్వాసం, నిర్మలమైన హృదయం. ప్రియ సహోదరులారా, అప్పుడు దేవుడు మనం అనుకోకుండానే మన దగ్గరికి వచ్చేసి ఆయన కృప కుమరిస్తాడు. మొదటి అద్భుతం ఆత్మరక్షణ, ఆ పిదప రెండవ అద్భుతం శరీరానికి సంబంధించింది. అది ప్రభు మొట్టమొదటిగా కోరేది. అంతోని వారు ప్రధానంగా ఆయన తన యొక్క జీవితాన్ని సంపూర్ణముగా విశ్వాసముతో దైవం మీద ప్రేమతో దేవునికి సమర్పించుకున్నాడు. ప్రభు పక్షవాత రోగిని స్వస్థపరిచేటప్పుడు మొట్టమొదటిగా అతని పాపాలు క్షమించాడు. ఆ తర్వాత అతనిలో దైవశక్తి వచ్చేసి అతడు పక్షవాత రోగం స్వస్థత పొంది తన పడకనెత్తుకొని ఇంటికి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకి పంచేంద్రియములు ఇచ్చాడు. అందులో ప్రముఖమైంది మన యొక్క మాటలు. మన మాటల ద్వారా దేవుని మహిమపరచవచ్చు, మన మాటల ద్వారా దేవుని కించపరచవచ్చు, మన మాటల ద్వారా పొరుగువారిని బాధ పెట్టవచ్చు, మన మాటల ద్వారా పొరుగువారిని వారికి మేలు చేయవచ్చు. కాబట్టి మన మాటల ద్వారా ఏమి మహిమ కలిగితే దేవునికి వందనాలు, మన మాటల ద్వారా అపకీర్తి కలిగితే దేవునికి కానీ గృహంలో ఉన్నవారికి కానీ తోటివారికి కానీ అపకీర్తి కలిగితే బాధ కలిగితే ఈ సమయంలో క్షమాపణ అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపమును ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను ప్రీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన తండ్రైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిపాదించుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, పునీత పాదువపురి అంతోనిని సుప్రసిద్ధ ప్రబోధికనిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లును మాపై కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు. మొదటి పఠనము హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజులను ఎన్నుకొనిరి, నా అనుమతి లేకయే నాయకులను నియమించిరి. వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకొని తన వినాశనమును తామే కొని తెచ్చుకొనిరి. సమరియా ప్రజలు కొల్చు కోడె దూడను నేను ఏవగించుకొందును. నేను నా ప్రజలపై ఆగ్రహము చెంది తిని, వారు విగ్రహారాధనను మానుటకు ఇంకా ఎన్నాళ్ళు పట్టును? ఇజ్రాయేలు కళాకారుడు చేసిన బొమ్మ దైవము కాజాలదు కదా. సమరియా ప్రజలు కొలుచు కోడెదూడ ముక్కలు ముక్కలగును. గాలిని విత్తువారు తుఫానును కోసికొందురు. వెన్ను వేయని పైరు పంట ఎట్లు పండును? ఒకవేళ పండిన అన్యజాతి వారు దానిని అపహరింతురు. పీఠములు నిర్మించిరి, కానీ ఆ బలిపీఠములతో పాటు వారి పాపస్థలములు పెరిగిపోయినవి. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాసనములు వ్రాసి తిని, కానీ వారు వానిని అన్యుల శాసనముల వలె ఎంచి
తృణీకరించిరి. వారు నాకు బలి పశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు. కానీ యావే ప్రభుడనైన నేను వాని వలన ప్రీతి చెందనైతిని. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవలసినదే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ఇజ్రాయేలీలారా, ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. మీరు ప్రభువుని నమ్ముడు. మన దేవుడు స్వర్గంలోనున్నాడు. ఆయన తనకు ఇష్టము వచ్చిన కార్యములనెల్లా చేయును. వారి విగ్రహములు వెండి బంగారములతో చేయబడినవి. నరుల హస్తములు వానిని మలచెను. అందరూ ఇజ్రాయేలీలారా, ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. మీరు ప్రభుని నమ్ముడు. వానికి నోళ్ళున్నవి కానీ అవి మాట్లాడలేవు, కన్నులున్నవి కానీ చూడలేవు, చెవులున్నవి కానీ వినలేవు, ముక్కులున్నవి కానీ వాసన చూడలేవు. అందరూ ఇజ్రాయేలీలారా, ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. మీరు ప్రభుని నమ్ముడు. చేతులున్నవి కానీ సృజింపలేవు, కాళ్ళున్నవి కానీ నడవలేవు. వాని గొంతు నుండి ఒక్క మాటయు వెలువడదు. ఆ బొమ్మలను మలిచిన వారు, వానిని నమ్మువారు వాని వంటి వారే అగుదురు. అందరూ ఇజ్రాయేలీలారా, ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. మీరు ప్రభువుని నమ్ముడు. ఇజ్రాయేలీలారా, మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును ఆదుకోలునై ఉన్నాడు. అహరోను వంశజులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును ఆదుకోలునై ఉన్నాడు. అందరూ ఇజ్రాయేలీలారా, ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. మీరు ప్రభువుని నమ్ముడు. మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి శుభవార్త 9వ అధ్యాయము వచనములు 32 నుండి 38 వరకు. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవాణిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. పిశాచము వెడలగొట్టబడిన అంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇజ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూను ఎరుగము అనిరి. కానీ పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ.
కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చెయ్యుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనం ధ్యానించే అంశం క్రీస్తు కారుణ్యం. నేడు మనం ధ్యానించే అంశం క్రీస్తు కారుణ్యం. క్రీస్తు ప్రభుని యొక్క దయా, జాలి, ఆయన యొక్క మృదు స్వభావం గురించి మనము తెలుసుకుంటున్నాము. మరి ప్రియ సహోదర సహోదరి, నేడు మనము సువార్తలో చూసినట్లయితే గనక ఇక్కడ ఒక వ్యక్తి పిశాచము పెట్టి నోటి మాట రావట్లేదు. ఆయన మాట్లాడలేకపోతున్నాడు. సైతాను అతను ఆవరించడం వలన అతడు మాట్లాడలేకపోతున్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు అతన్ని తాకి స్వస్థపరిచాడో ఆ వ్యక్తి మాట్లాడసాగాడు. అందరూ ఈ మహా అద్భుతం చూచి ఆశ్చర్యపోయారు. మానవునికి ఇది ఎటులా సాధ్యము? తోటి మానవుడైన మనతో ఉంటున్నాడు కదా క్రీస్తు ప్రభు, ఆయనకి ఎటులా సాధ్యమని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ పరిసయ్యులు మాత్రము ఏమంటున్నారు? విమర్శిస్తున్నారు. ఇతడు దెయ్యముల అధిపతిచే, బెల్జెబూలుచే ఇతడు అతనిలో ఉన్న దెయ్యమును పారబోలాడు కనుక ఇతనిలో దేవుని శక్తి లేదని చెప్తున్నారు. ప్రియ సహోదర సహోదరి, మనందరికి తెలిసిందే, సమాజంలో ఒకరు మంచి చేస్తే ప్రోత్సహించే వాళ్ళకంటే విమర్శించే వాళ్ళు ఎక్కువ. ఎవరైనా సరే అంతే. సమాజంలో ఒక వ్యక్తి ఇది మంచి చేద్దాం, అది ఇలా చేద్దాం అని ముందుకు పూనుకుంటే 10 మంది వెనక్కలాగే వాళ్ళు ఎక్కువే, కానీ ముందుకు నెట్టేవాళ్ళు చాలా తక్కువ. మనందరికి తెలిసిన సామెత, పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఇక్కడ క్రీస్తు ప్రభు ఎంతో మహా అద్భుతం చేశాడు. పిశాచి పట్టిన వ్యక్తిని, నోటి మాట రాని వ్యక్తిని స్వస్థపరిచారు. ఈ అద్భుతం చూచి క్రీస్తు ప్రభుని వాళ్ళు ఇంకా ఆరాధించాలి, స్తుతించాలి, నీవే మా దేవుడిని చెప్పుకోవాలి. దానికి బదులు విమర్శలు పూనుకున్నారు. కానీ ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు ఈ విమర్శలేమీ కూడా లెక్క చేయకుండా తన కర్తవ్యమును తాను కొనసాగిస్తున్నాడు. మనందరకు తెలిసినట్లుగా యోహాను సువార్తలో 4వ అధ్యాయము 34వ వచనంలో క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు. ఆయన కర్తవ్యం ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పని పూర్తి చేయుటయు నా ఆహారము. మై ఫుడ్ ఈస్ టు డూ విల్ ఆఫ్ మై ఫాదర్. నా ఆహారం ఏమిటి? నా తండ్రి చిత్తమును ప్రకటించుటయే, దైవరాజ్యముల గురించి ప్రకటించటి, హృదయ పరివర్తన గురించి ప్రకటించటి, చెదరిన్న గొర్రెలను హక్కును చేర్చుకుంటే ఇదే నా తండ్రి చిత్తం. మరి ప్రియ సహోదర సహోదరి, విమర్శలు ఎన్ని వచ్చినప్పటికీ క్రీస్తు ప్రభు తండ్రి ఇచ్చిన సంకల్పమును ముందుకు సాగిపోతున్నాడు. మనం చూసినట్లుగా సువార్తలో క్రీస్తు ప్రభు పట్టణములందును, గ్రామములందును, పల్లె ఓడలందును దైవరాజ్యముల గురించి ప్రకటించుచు, అదేవిధంగా భారముచే అలసి సొల్చున్న హృదయములకు సేదను తీరుస్తున్నాడు. మనం చక్కగా చదువుతున్న వాక్యంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో చాలా సుస్పష్టంగా రాయబడింది. ఎలా ఉన్నారు ఈ ప్రజలంతా కూడా? నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామైన కడుపు తరుగుకుని పోయేను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు ప్రజలందరూ కూడా? నిస్సహాయులు, ఎటువంటి సహాయం లేకుండా, బాధలచే, వేదనలచే, మనోబాధలచే, మానసిక రుగ్మతలచే అణగారిపోతూ చీకటిలో పాపబంధంలో ఉన్న ఇటువంటి ప్రజలను చూచి
క్రీస్తు ప్రభు యొక్క హృదయము తరుక్కుని పోయింది. ఆయనలో కారుణ్యం పుట్టుకొచ్చింది. నా ప్రజలు నా పోలికలో సృష్టించబడిన వారు, నా ప్రతిబింబంగా సృష్టించబడిన వారు చెదరిపోయిన గొర్రెల వలె ఉన్నారు అని క్రీస్తు ప్రభు యొక్క కడుపు తరుక్కునిపోయింది. ప్రియ సహోదరుడు సహోదరి, అందుకే ఎహెజ్కేలు రాసిన గ్రంథంలో 34వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు అయిన దేవుడు ఈ విధంగా పలుకుచున్నాడు, నేనే నా గొర్రెలను మేపుదును, నేను వారికి దేవుడునవుదును, వారు నాకు ప్రజలవుతారు. నేనెవరినో నా మందను అప్పగించను, నా కుమారుడైన క్రీస్తుకు మాత్రమే నేను నా మందను అప్పగించేదను. అతడు నా మందను మేపును. నిస్సహాయులై వ్యాధి బాధలతో త్రోవ తప్పిన గొర్రెలను మరలా నా చెంతకు తీసుకుని వచ్చునని పలుకుచున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఈనాడు మనందరం కూడా ఈ అంతోని వారి పుణ్యక్షేత్రంకి వచ్చామంటే మీలో భారాలు ఉన్నాయా లేవా? మీకు భారంగా ఉందా లేదా? మీ హృదయాలలో కష్టాలు ఉన్నాయా లేవా? అందరం కూడా కష్టములచే, బాధలచే, మనోవేదనలచే త్రోవ తప్పుచు పాపములు నడుస్తూ వివిధ రకాలుగా మనము దేవుని యొక్క మార్గమును వైదొలుగుతున్నాము. కానీ ఈనాడు క్రీస్తు ప్రభు వచ్చింది మనందరి కోసం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం తెలియజేసినట్లుగా, నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. నేను పాపులను రక్షింపవచ్చి తిని, నేను పాపుల రక్షకుడును, రోగుల విమోచకును కనుక మీరు పాప స్థితుల్లో పడినప్పటికీ కూడా నేను మిమ్మల్ని లేవనెత్తే దేవుడును, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఆదరించే దేవుడును, నేను మిమ్మల్ని నా హృదయమున హత్తుకుని ఉంటాను అని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఈనాడు నీవు నేను కూడా అలనాటి సమాజం వల్లే ఈనాడు నీవు నేను కూడా నిస్సహాయులై ఉన్నాము. బాధలచే, కుటుంబ సమస్యలచే, అప్పుల బాధలచే, మనోవేదనలచే త్రోవ చెప్పుతూ, అదేవిధంగా పాప భీతిలో, పాపంలో మనము పయనిస్తూ ఉన్నాము. కానీ ఈనాడు ప్రభు మనందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో తెలియజేసినట్లుగా, భారముచే అలసి సొలసిన సమస్త జనులారా ఎవరి వద్దకు రమ్మంటున్నాడు? నా యొద్దకు రండు. మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు కనుక మీరు ఎవరి వద్దకు పోవద్దు. మీరు మీ దేవుడే నా చెంతకు రండు. నేను మీ మనసులకు ఊరటనిస్తాను, శాంతినిస్తాను, మీకు సమాధానం చేకూరుస్తాను. మీ కుటుంబంలో ఉన్న బాధలను, వేదనలను తొలగించే దేవుడను నేను తప్ప మరొక దేవుడు లేడు. మరి ప్రియ సహోదర సహోదరి, నేడు మనందరం కూడా క్రీస్తును మన కాపరిగా, మన మేపరిగా నెలకొల్పుకోవాలి. దావీదు మహారాజు దేవుడును తన కాపరిగా నెలకొల్పుకున్నాడు కనుక ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు 23 కీర్తన 1వ వచనంలో, ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదవయు లేదు, అతడు నన్ను పచ్చిక బయలులో పరుంబడ చేయును, శాంతికరమైన జలముల వద్దకు నడిపించుకుపోవును. ఎప్పుడైతే దేవుడు మన కాపరిగా, మన మేపరిగా ఉంటే గనక మనకు చింత లేదు, భయం లేదు, ఎటువంటి ఆందోళన ఉండదు. ఎందుకని? దేవుడు మన కాపరిగా ఉన్నాడు, మన మేపరిగా ఉన్నాడు. కావున ప్రియ సహోదర సహోదరి, ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా ఆ ప్రభుని ప్రార్థించుతాం. దేవా, మేము కూడా నిస్సహాయులై నిరుత్సాహ స్థితిలో ఉన్నాము. మా మనసులను ఉజ్జీవపరచు, నీ ఆత్మతో బలపరిచి మమ్మలను, మాలో ఉన్న భారములను తొలగించి నీ బిడ్డలుగా మమ్మలను దీవించమని, ఆశీర్వదించమని ఆ ప్రభువును ఈ దివ్యబలి పూజలో మనందరం కూడా ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా
అంకితం చేకొను దేవా దయతో నన్ను చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నీవు దీవించుమయా కృపతో నీవు కలిమి నేను పొందినా కొన్నేళ్ళేగా చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా కలిమి నేను పొందినా కొన్నేళ్ళేగా చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోయి కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోయి నన్ను నీకు అర్పణగా కరిగిపోయి నన్ను నీకు అర్పణగా కరిగిపోయి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపము. ప్రభువా నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితం చేసిన ఈ బలి అర్పణములను కరుణతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమనొచ్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నావు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము. న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయు ఆ ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకుంటున్నాము. ఈ విధమున
ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడెనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణాలను ప్రకటించుదుము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు నిరీక్షించుదుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణా పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ తిరుసభని జ్ఞాపకం ఉంచుకునము. మళ్ళీయో జగద్గురువును మా కార్డినల్ పూల అంతోని అగ్రపీఠాధిపతిని
గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానం అగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనం. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనం. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోనూ పునీత అపోస్తులతోనూ పునీత అంతోని వారితోనూ మా దేశ పునీతులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనందు ప్రవేశింపునివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించిన ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించిన ప్రభువా, మాకు దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితముకు చేర్చునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా,
ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇగ్నాస్యోర చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లా కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లా చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరుకునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ మహాప్రదితమైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కనికరం బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదము కాక, నీకు కృతజ్ఞులమై నిర్వధికముగా నేను స్తుతించుదము కాక, మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించేదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములుగా ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరముల్లోనూ ఆపదల్లోనూ ఆదరుగా వారి వద్దకు పరుగుడి మమ్మలను నీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులు చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్మ కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో
అడుగు వర్ణలను కరుణతో అనుగ్రహించి చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొని భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొర్లుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యుల పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటిని తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంత కాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యేకంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబాల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకుందాము గాక. దేవునిచి మహాపవిత్రునిగా గొప్ప సువార్తికారునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వం ద్వారా ఈ మనవి చేయదము గాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగనే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తులను చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండేలాగా చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరుడు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకుంటురు కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదంన యోగ్యంగా స్వీకరించులాగునా చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించుచు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడుతారు కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటురు కదా. అలాగునే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మన వ్యక్తిగత విన్నపములను విన్నవించుకుందాం. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను అందరం భక్తితో చెప్పించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీకు కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయి ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములను కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి
ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తి గల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథులను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం మొదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవచిత్తానుసారంగా వర్తించినట్లుకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లును మమ్మల్ని ఆశ్రయించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. దైవాశిష్యులకే మనందరం కూడా మన శిరములు వంచుతాం. మనము ఈనాడి కొనియాడే పునీతుల మహిమా ఆనందమంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మిమ్ములను విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవితము ఆదర్శమును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. ఆమేన్. దేవుని పవిత్ర శ్రీ సభ తమ బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య విశ్రాంతిలోను ఏకమవ్వాలని అభిలాషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములో పాల్పంచుకొనవి చేయుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పురపు అంతోనివారా పావన చరిత్రుడు అంతోనివారా పరమ పవిత్రుడ అంతోనివారా ప్రార్థన పరుడ శ్రీయేసు బాటలు నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, నాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, నాకై ప్రార్థించుము. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరిత్రుడ